హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో ఎగ్ రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు టమాటోలను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న టమాటోలను ఇందులో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వన్ సైడ్ అలా ఉంది కాబట్టి ప్యాన్ని ఇలా పెట్టేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ టమాటో ముక్కలకంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు 1 నిమిషంలో మనం ఎగ్ని ఇలా చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకొని అందులో ఎగ్ని ఇలా తీసుకొని ఇందులో వేయండి. ఇందులో ఉన్న వైట్ అలాగే ఎల్లో మొత్తం కలిసేంత వరకు స్పూన్తో ఇలా కలపండి. మొత్తం అంతా మంచిగా కలిసిపోవాలన్నమాట. ఇలా ఈ ఎల్లో అలాగే ఇందులో ఉన్న వైట్ ఇది మొత్తం ఇలా కలిసిపోయాక ఇందులో కొంచెం కారంని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మరీ ఎక్కువగా వేయద్దు. అలాగే ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ని వేసుకోవాలి. మనము ఒక ఎగ్గుని తీసుకున్నాం కాబట్టి అన్ని లైట్గా వేసుకుంటాం అన్నమాట. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఇలా ఉడికిపోయాక దీన్ని వెనుకకు టర్న్ చేసుకోండి. ఇలా వెనుకకు టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా మొత్తం వెనుకకు కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మళ్ళీ ఆయిల్ ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆయిలే మనకు సరిపోతుంది అనమాట. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. వెనుకకు కూడా మంచిగా టమాటోలు బాయిల్ అయిపోతాయి అనమాట. 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా టమాటోలు బాయిల్ అయిపోయాయో. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా బౌల్కి అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని ఇలా మొత్తం దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేశాక మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత చూస్తే మనకు ఇది మంచిగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం తర్వాత ఎంత పర్ఫెక్ట్గా మనకి ఆనియన్ టమాటో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే. అలాగే మీరు కూడా ఇది ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.